హాయ్ అండి, నమస్తే. ఇవాళ యమ్మీగా ఉండే పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ. ముందుగా వండి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి కంపల్సరిగా వేసుకోవాలండి. వేసుకొని చక్కగా అది వేడెక్కిన తర్వాత ఇవి ఒక పావు కేజీ క్యాప్సికమ్ ముక్కలు, వీటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మరీ మెత్తగా అయిపోయే వరకు వేయించుకోకూడదండి. కొద్దిగా క్రంచీగా ఉన్నప్పుడే తీసేసుకోవచ్చు. మరీ మెత్తగా అయిపోయిందనుకో కూరలో కలిసిపోతుంది. పచ్చివాసన లేకుండా ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఉల్లిపాయ, టమాటా పేస్ట్ అండి. వీటిని నేనేం వేయించలేదు, అన్నీ పచ్చివే. ఈ ఆయిల్లో వేసి కొద్దిగా వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు అన్నీ పచ్చియే, ఏవి వేయించినవి కాదు. ఎండు కొబ్బరి ఎక్కువ వేసుకున్నాను, నువ్వులు ఎక్కువ వేసాను. జీడిపప్పు మీకు ఇష్టమైతే వేసుకోండి. మీ పిల్లలు ఏవి ఇష్టంగా తింటారో అవి వేసుకోండి. ఇవే తినాలి, అవే తినాలి, వాళ్ళు ఆ వీడియో ఈ వీడియో అవసరం లేదండి. చూసారా, ఇందాకటి వరకు ఆయిల్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించింది. ఈ మసాలాలన్నీ వేసినాక ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను, పసుపు వేసుకుని అడుగంటినట్టుగా కనిపిస్తుందండి. ఏం కంగారు పడద్దు. ఇప్పుడు మనం వాటర్ వేసుకుంటాం కదా, సరిపోతుంది. కూరకు సరిపడా కారం నేనైతే చాలా తక్కువ వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కూడా నేను వేయట్లేదు, గమనించండి. ఇందులోనే మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకుందాం. మనం ఎంత తినగలమో, చపాతీలో కానీ రైస్లో కానీ ఎలా నచ్చుతుందో అలా చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక పొంగు రానిద్దాం. చూసారా, ఇలా ఉన్నప్పుడు చక్కగా నేను ఒక 400 గ్రామ్స్ ఫ్రెష్ పన్నీర్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్నవి వేసుకుంటే మనకి జ్యూసీగా చక్కగా ఉబ్బుతాయి అన్నమాట కర్రీలో ఉడికి. కాబట్టి చిన్నవి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసుకొని ఇక్కడి నుంచి మీడియము, సిమ్, స్టవ్ అలా మార్చుకుంటూ చక్కగా మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. కళ్ళు మూసుకొని పిల్లలకి డైలీ చేసి పెట్టేయచ్చండి. హై ప్రోటీన్ కలిగిన పన్నీరు చాలా మంచిది, పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. మా ఛానల్ని లక్కీ వ్లాగ్స్ కిచెన్ అనే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోస్ పెడుతున్నానండి. సింపుల్గా చేసుకునే కర్రీసే కూడా ఇవన్నీ. కాబట్టి తప్పకుండా మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.